పండగ వాతావరణంలో సందడిగా మారింది అక్కడ. రాత్రి 12 గంటల వరకు వైన్ షాపులు ఓపెన్ ఉంటాయన్న కారణంతో ముందుగానే జాగ్రత్త పడుతున్నారు. అప్డేట్స్ మా ప్రతినిధి అక్రమ్ అక్కడి నుంచి అందిస్తారు. ఎస్ అక్రమ్, కొద్దిసేపట్లో కొద్ది గంటల్లో న్యూ ఇయర్కి వెల్కమ్ పలకబోతున్నారు. సో అందరు ఇప్పుడు అక్కడ వైన్ షాప్ దగ్గర ఎటువంటి కోలాహలం కనిపిస్తోంది? ఎస్ రాజేష్, లక్ష ఖర్చైనా పర్లేదు ఈ రోజు రాత్రి మాత్రం రచ్చే అంటున్నారు మందు బాబులు. ఎందుకంటే మరికొన్ని గంటల్లో మనకి న్యూ ఇయర్ దగ్గరకు వస్తుంది. ఆ సందర్భంగా అన్ని మద్యం షాపుల దగ్గర కూడా జనాలు కిక్కిరిసిపోయి ఉంటున్నారు. ప్రస్తుతం మనం యూసుఫ్గూడలోని ఒక మద్యం దుకాణం వద్ద ఉన్నాము. చూసుకోవచ్చు, ఒకసారి మొత్తంగా మద్యం దుకాణం వద్ద అయితే ఒక పండుగ వాతావరణం వెళ్తుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే న్యూ ఇయర్ అంటేనే చాలా మటుకి ఖచ్చితంగా మద్యం ఉండాలి అంటూ కూడా భావిస్తూ ఉంటారు, అటు యువతే కానీ అటు పెద్దవాళ్ళతో సహా. సో అందరూ కూడా ఇటు ఈ నేపథ్యంలోనే ఇటు మద్యం విక్రయించడానికి అయితే అన్ని వైన్ షాప్ల ముందర లైన్లు కడుతున్నారనే చెప్పుకోవచ్చు. ఇటు ముఖ్యంగా ఇటు బీర్లతో పాటు బ్రాందీ, అదేవిధంగా విస్కీలకి కూడా ఇక్కడ డిమాండ్ అయితే ఎక్కువగా పెరిగిపోయింది. ఎందుకంటే మనకు తెలుసు, ఇప్పటికే అటు సిపి సజ్జనార్ కూడా రాత్రి 12 గంటల వరకు మాత్రమే వైన్ షాపులు ఓపెన్ ఉండే అవకాశం ఉన్నాయంటూ కూడా చెప్పారు. సో ఆ నేపథ్యంలోనే ముందుగానే జాగ్రత్త పడుతున్నటువంటి మందు బాబులు అయితే ఎక్కడ కూడా వారి సెలబ్రేషన్స్ కి లోటుబాటు జరగకుండా, ఎక్కడ కూడా అంతరాయం కలగకుండానైతే ముందుగానే స్టాకులు, బాటిల్స్ అదేవిధంగా కాటన్స్ తో సహా కూడా మొత్తంగా స్టాక్ తీసుకువెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. సో మనం ఒకసారి విజువల్స్ లో లైవ్ లో చూడొచ్చు, ఎక్కడ కూడా ఇసుకేస్తే రానంత జనాన్ని అయితే మనం చూస్తున్నాము. ఎక్కడ కూడా మనకి చూసుకోవచ్చు, ఇటు యూసుఫ్గూడతో పాటు అటు అన్ని ప్రధాన నగరంలో ఉన్నటువంటి అన్ని ప్రధాన ఏరియాస్ లో అయితే అన్ని వైన్ షాప్ల వద్దనైతే ఇదే విధంగా కూడా రష్ అయితే కొనసాగుతుంది. ఒకసారి మనము ఇటు ఓనర్లతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అన్న చెప్పండి, ఏ విధంగా జరుగుతుంది న్యూ ఇయర్ నైట్ సెలబ్రేషన్స్, మద్యం విక్రయం ఏ విధంగా జరుగుతుంది అన్న? ఈరోజు బాగానే ఉందన్న. 7 o'clock వరకు అయితే అసలు సేల్స్ లేదు. ఆఫ్టర్ 7, 8 o'clock నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు బాగానే పుంజుకుంటుంది, సేల్ బాగానే ఇంప్రూవ్ అయింది. అంటే లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ ఎట్లుందన్న? లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తే ఈ ఇయర్ కొంచెం పెరిగింది, సేల్ అయితే పెరిగింది. కాకపోతే డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల కొంచెం జనాలు భయపడతా ఉన్నారు. అంటే కాదన్న, ఇప్పుడు రాత్రి 12 వరకు కూడా ఓపెన్ చేసుకోవచ్చు అంటూ కూడా చెప్పారు. మరి మీరు ప్రతి ఇయర్ కి కూడా ఒక లిమిట్ అంటూ పెట్టుకుంటారు, ఆ మార్క్, ఆ టార్గెట్ రీచ్ కావాలని పెట్టుకుంటూ ఉంటారు. మరి ఆ టార్గెట్ ఈ రోజు రీచ్ అవుతారు అనుకుంటున్నారా? లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ బాగానే ఉంది. లాస్ట్ ఇయర్ టార్గెట్ కన్నా ఎక్కువ వస్తుంది ఈసారి. 7 o'clock వరకు సేల్ కనిపించలేదు. ఆఫ్టర్ 7 సేల్ బాగానే ఇంప్రూవ్ అయింది. లాస్ట్ ఇయర్ కన్నా ఒక 10-20% ఎక్కువనే ఇంప్రూవ్ అయింది. మనం చూస్తున్నాం, ప్రతి ఒక్కరు కూడా ఒక్క బాటిల్ తాగట్లేదు. కాటన్లు మందు సీసాలు ఒకటికి 2-3 కూడా తీసుకెళ్తారు. మరి అంతా స్టాక్ కూడా ముందే తెచ్చి పెట్టుకున్నారా? స్టాక్ అయితే ముందే అరేంజ్ చేసి పెట్టుకున్నాం మేము. ప్లస్ యూత్ బాగా కొంటున్నారు ఈసారి. ఏ విక్రయం జరుగుతుంది అంటే ఇటు వైన్ ఎక్కువ జరుగుతుందా, బియర్స్ ఎక్కువ పోతున్నాయి? బీర్లు కూడా బాగానే, ఈ రెండు ఈక్వల్ గానే పోతున్నాయి. బీర్ అండ్ లిక్కర్ ఈక్వల్ గానే పోతున్నాయి. టార్గెట్ లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కి 15-20% ఇంప్రూవ్ అయింది. అది చూస్తున్నాం కదా, ఆ విధంగానైతే మద్యం షాపు ఓనర్లు అయితే వాళ్ళ ఆశలు వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా మేము పెట్టుకున్న టార్గెట్ అయితే మేము రీచ్ అవుతామంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఎందుకంటే మనకి తెలుసు, న్యూ ఇయర్ రోజు ఆ సంవత్సరంలో ఎప్పుడు జరగనంత మద్యం విక్రయం అయితే జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా కేవలం డిసెంబర్ 30-31 ఈ 2 రోజులలోనే దాదాపు 800 కోట్ల మద్య విక్రయం జరిగినట్లు కూడా అటు అధికారులు అయితే వెల్లడించారు. ఈ రోజు ఒక్కరోజు రాత్రే దాదాపు 300 నుండి 400 కోట్ల వరకు కూడా మద్యం విక్రయం జరుగుతున్నట్లు కూడా అటు ఎక్స్పర్ట్స్ అందరూ కూడా అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సో మనం ఆ లెక్కన క్యాల్కులేట్ చేసుకుంటే దాదాపు 1200 కోట్ల నుండి 1300 కోట్ల వరకు కూడా ఈ సంవత్సరం మద్యం విక్రయం జరిగే అవకాశం ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ఒకసారి మనము చూసుకోవచ్చు, ఎక్కడ కూడా కొంచెం కూడా గ్యాప్ లేదు. మొత్తంగా కూడా ఇసుకేస్తే రావడంత జనం అయితే మనకు కనిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఒకసారి మనము బయటకు కూడా వెళ్దాము ఇటు, ఎందుకంటే ఇప్పటికే అటు ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఎక్కువగా కూడా విధించారు. ఎవరు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదు అంటూ కూడా అటు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సో ఎవరు కూడా బయట పార్టీస్ చేసుకోకుండా, లోపలికి వెళ్లకుండా అందరూ కూడా ఆ రూమ్లలోనే పార్టీస్ చేసుకునే విధంగా సో ముందుగానే మద్యం అయితే సేల్ చేసుకొని అయితే తీసుకువెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఒకసారి మనము చూసుకోవచ్చు, మొత్తంగా ఇటు యూసుఫ్గూడలోని ఒకటే ఏరియాలో దాదాపు 3 నుండి 4 వైన్ షాపులు ఉన్న నేపథ్యంలో మొత్తంగా కూడా దానికి సంబంధించినటువంటి లైన్లు కడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. సో మనతో కొంతమంది కస్టమర్స్ కూడా ఉన్నారు. అన్న, ఏంటి న్యూ ఇయర్ ప్లాన్ ఏంటి, ఏ విధంగా జరుగుతుంది? చాలా బాగుందండి, మందు కూడా చాలా బాగుంది. ఈ షాపు మంచి అనుకూలంగా తీసుకున్నారా? వైన్స్ తీసుకున్నారా? వైన్స్ కూడా నెంబర్ 1 వైన్స్, సార్లు కూడా నెంబర్ 1. మరి పోలీసు వాళ్ళు మందు దాగి బయటికి రావద్దు, సెలబ్రేషన్ చేసుకుంటే లోపలనే ఉండాలి. మరి అన్ని రూల్స్ పాటిస్తున్నారు, తెలుసా మీకు? రూల్స్ తెలుసా అసలు? సారోళ్ళు పోలీసు వాళ్ళు అన్నప్పుడు సారోళ్ళు పార్టీ చేయాలండి. మన తాగని ఇంట్లో తాగాలి,
లేకపోతే తాగకూడదు, కానీ సారోళ్ళు పాటించాలి కంపల్సరీ. ఎట్లా మరి ఎట్లా ప్లాన్ చేసుకున్నారు ఈ రోజు రాత్రి మొత్తం? మరి హవా ఉంటది అనుకుంటా. ఏలో సార్ ఇంటికాడ కూర్చుని తాగుతుందా, పోలీసు వాళ్ళకి సహకరించాలి, ఎందుకంటే సారోళ్ళు అంత కట్టుబడి చేస్తున్నారు, వాళ్ళు సహకరించాలి సారోళ్ళు. మరి ఎట్లా మరి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ రూల్స్ గురించి చెప్పిల్లా? ఎవరు తాగి బయటకు చెప్తాను, నా ఫ్రెండ్స్కి నేను చెప్తాను కంపల్సరీ, ఎందుకంటే బయటికి వెళ్ళకూడదండి సారోళ్ళు పోలీసులు కానీ. రౌడీలన్నా ఏగో కొట్టేసి డబ్బులు పీసుకుంటున్నారు. సో అది మనం చూస్తున్నాం కదా, ఎక్కడ కూడా అందరికీ కూడా ఇప్పటికే అటు ట్రాఫిక్ ఆంక్షలు అయితే అందరికీ సేవ్ అయిపోయినాయి. ఎందుకంటే మనకి ఆ స్పెషల్ డ్రైవ్లు అయితే దాదాపు 7 రోజుల నుంచే దానికి సంబంధించినటువంటి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ స్పెషల్ డ్రైవ్స్ పెడుతున్నారు. అన్ని విధాలుగా కూడా అనౌన్స్మెంట్ చేశారు, ఎవరు కూడా తాగి బయటికి రావద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అటు మందుబాబులు కూడా ఎంత మత్తులో ఉన్నా కూడా రూల్స్ని స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నామంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో మొత్తంగా ఈరోజు రాత్రి వరకు అయితే ఇంకా ఎక్కువ దాదాపు 300 నుండి 400 కిలోమీటర్, అంటే 300 నుంచి 400 కోట్ల వరకు కూడా దీనికి సంబంధించినటువంటి విక్రయాలు జరిగే అవకాశం ఉన్నట్లు కూడా కనిపిస్తుంది. సో మొత్తంగా మనం ఈరోజు చూసుకోవచ్చు ఇప్పటికే. ఎస్ ఓవర్ టు స్టూడియో రాజేష్. రైట్, థ్యాంక్ యూ అక్రమ్. అది యూసఫ్గూడలో ఒక వైన్స్ దగ్గర పరిస్థితి. సో సహజంగా ఒక న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంటే ఇంకా డెఫినెట్గా జోష్ ఉండాలంటే డెఫినెట్ అందరూ వైన్స్ను ఆశ్రయిస్తుంటారు. సో తాగే అలవాటు ఉన్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఇవాళ ఫ్రెండ్స్తో కలిసి ఎంజాయ్ చేయాలి, వైన్ అంటే మందు తాగి డ్యాన్సులు చేస్తూ సరదాగా 2026కి వెల్కమ్ పలకాలి అనుకుంటారు. సో అందుకని వైన్ షాప్ దగ్గరకి భారీ ఎత్తున మొత్తం క్యూ కడుతున్నారు. ఇసుకేస్తే రాళ్ళంత స్థాయిలో ఇక్కడ జనం మనకు కనిపిస్తున్నారు. ఒక యూసఫ్గూడలోని మనం చూస్తున్నటువంటి ఈ షాపే కాదు, ఎక్కడ చూసినా రాష్ట్రంలో ఎక్కడ చూసినా, తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా వైన్ షాపుల దగ్గర ఇప్పుడు కిటకిటలాడుతున్నారు జనం. సో మరికొద్ది గంటల్లో 2.5 గంటల్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంబరాన్ని తాకే విధంగా ఇప్పటి నుంచి ఫ్రెండ్స్తో కూర్చోవడం, ఫ్రెండ్స్తో కలిసి మాట్లాడుకుంటూ, మందేసుకుంటూ, చిందేసుకుంటూ ఆ రకంగా ఎంజాయ్గా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ను జరుపుకుంటున్నారు. బట్ బిగ్ టీవీ కూడా ఒకటే కోరుకుంటుంది, ఎవరు కూడా ఎటువంటి అంటే ఇష్టానుసారంగా శృతిమించి తాగడం కానీ, శృతిమించి ఏమైనా ప్రమాదానికి గురవడం కానీ, లేదంటే ఎక్కడైనా గొడవలు కానీ అట్లాంటివి మాత్రం ఎక్కడ చోటు చేసుకోవద్దని బిగ్ టీవీ కూడా సూచిస్తోంది.